7 lakh crores just vanished from the market. ఆ ఒక్క ఐపీఎల్ వల్ల. Reduce fuel consumption and prefer public transport and stop or reduce investing in gold for this year. Get back to the work from home culture. Also delay your non-essential foreign trips. Rather, spend more on domestic tours and travels. Adapt sustainable lifestyle. And let's strengthen our నేషనల్ ఎకానమీ. ఇవి నేను చెప్తున్నవి కాదు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్తున్నవి. సో ఈ యొక్క ఐపీఎల్ వల్ల many got confusion and many got panicked. So let's understand the reason behind this. So welcome to His Vibes by Pujit. సో నరేంద్ర మోడీ గారు ఎందుకు అలా చెప్పుకుంటారు? సో మనం చూస్తున్నట్లయితే గోల్డ్, క్రూడ్ ఆయిల్ అండ్ కుకింగ్ ఆయిల్ అండ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల డాలర్ రేట్ ఆర్ ఇంపోర్ట్స్ అన్ని మోస్ట్లీ డాలర్స్లో జరుగుతూ ఉంటాయి ఇన్ ఎక్స్చేంజ్. సో ఇలా చేసుకోవడం వల్ల డాలర్ రేట్ అనేది స్ట్రెంత్ అవుతూ ఉంటుంది అండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ మన ఇండియన్ రూపీ అనేది వీకెనింగ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించాలి. అండ్ ఆల్సో మన ఇండియన్ రూపీ ఎప్పుడు స్ట్రాంగ్ అయింది అంటే మన ఇండియన్ గూడ్స్ ఆర్ మన ఇండియన్ ఐటమ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఇతర దేశాలకి, దెన్ ఆ రూపీ విల్ గెట్ స్ట్రాంగర్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ ఇరాన్ వార్ అనమాట. సో వాటి వల్ల క్రూడ్ ఆయిల్ రేట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మనం అలా ఇంక్రీజ్డ్ క్రూడ్ ఆయిల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల దెర్ విల్ బి లాస్ ఫర్ అవర్ కంట్రీ. సో మనం ఫ్యూల్ కన్సంప్షన్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో ప్రిఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో అడాప్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ వీ రెడ్యూస్ ఆర్ ఫ్యూల్ కన్సంప్షన్. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్కి అయితే మన మోడీ గారు లెటర్ అయితే రాశారు. సో ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడాప్షన్. అండ్ ఈ ఫ్యూల్ చేంజెస్ అనేవి ఓన్లీ మన ఇండియానే కాదు, ఫిలిపియన్స్ అండ్ ఆల్సో బంగ్లాదేశ్లో ఓన్లీ పర్ పర్సన్ ఇన్ లీటర్స్ అనే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఫారెన్ ట్రిప్స్ ఎందుకు తగ్గించాలి అంటే, ఎందుకు డిలే చేయాలి అంటే, మనం మోస్ట్లీ ఫారెన్లో యూస్ చేసేది ఆ కరెన్సీస్ అండ్ మోస్ట్లీ ఎక్స్చేంజ్గా యూస్ చేసేది డాలర్స్ని ఫారెన్ కరెన్సీస్లో. సో మనం ఇట్లాగా యూస్ చేయడం వల్ల డాలర్ అనేది స్ట్రెంత్ అవుతూనే ఉంటుంది ఇంకా. So and also if we promote our domestic tours and travels, so we'll be circulating our own rupees within the country. Something serious is going to happen soon. So be ready for it, be vigilant and follow His Vibes by Pujit for more.